ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు వ్లాగ్స్. చాలా రోజులైంది వ్లాగ్స్ పోస్ట్ చేసి. అందరూ మీ వ్లాగ్స్ పోస్ట్ చేయండి, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో పోస్ట్ చేయండి అన్నారు. నా రొటీన్ సింపుల్గానే ఉంటుంది. నా పని నేనే చేసుకుంటాను, వంట చేసుకుంటాను, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకుంటాను. అదే ఇక్కడ. సో మార్నింగే నేను పాత్రలు వాష్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నైటే వాష్ చేసి పెడతాను. కొన్ని టైమ్స్ నాకు ఎక్కువసేపు నిలబడకుండే కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎయిత్ మంత్ రన్నింగ్ అనమాట. సో ఎక్కువసేపు నిలబడుకోవడం కష్టంగా ఉన్నప్పుడు మార్నింగ్ కొంచెం యాక్టివ్గా ఉంటాను. నాకు మార్నింగ్ ఏమనిపించదు, బాగా యాక్టివ్గా ఉంటాను. ఈవినింగ్ నైట్ వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. సో ఆ టైంలో కొన్ని టైమ్స్ సూర్య హెల్ప్ చేస్తారు. లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేనే వాష్ చేసుకునేస్తాను. నా పని నేనే చేసుకోవడం ఇష్టం అనమాట, కొంచెం యాక్టివ్గా ఉంటాను అనేసి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే, నాకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి కుక్ చేసే పని లేకుండా మార్నింగే నేను వీలైనంత వరకు ఆఫ్టర్నూన్కి అంటే బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ డిన్నర్ కూడా మార్నింగే ప్రిపేర్ చేసేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే పుదీనా చట్నీ చేస్తున్నాను. సైరస్కి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో పుదీనా చట్నీలో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చాలా సాఫ్ట్ అయిన ఇడ్లీస్. ఇది ఇడ్లీ, నెక్స్ట్ కివి కొంచెం సోక్ చేసి పెట్టిన ఆల్మండ్స్, డేట్స్, నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫ్రూట్ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్తో పాటు. ఈరోజు వచ్చి నేను ఇది రాగి మిల్లెట్స్ స్కిప్ చేశాను. మామూలుగా అయితే అది కూడా చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ తినేసిన వెంటనే ఏం చేశాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసాను. ముందుగానే మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను. మోస్ట్లీ 9-10 లోపల రోజు తినడానికి కావాల్సినటువన్నీ ప్రిపేర్ చేసేస్తాను. మిల్లెట్స్, రాగి ఏంటంటే ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలి, క్రేవింగ్స్ ఎక్కువ లేకుండా అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తినేస్తానేమో అని భయపడి ముందుగానే ఆకలి అవుతుంది అనే టైం నాకు తెలుస్తుంది. దానికి హాఫ్ అన్ అవర్ ముందే మిల్లెట్స్ కానీ రాగి కానీ తాగేసాను అనుకోండి, నాకేం అనిపించదు, బాగా హెల్తీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎంత ఇంట్లో చేసినా అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా స్మెల్ వస్తే అదే తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అది అవాయిడ్ చేయడానికి అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్, నెక్స్ట్ మేతి ఆకు పప్పు, ఉల్లగడ్డ ఫ్రై చేశాను అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ కొంచెం జ్యూస్ కూడా చేస్తున్నాను. సెలరీస్, చాలామంది సెలరీస్ అంటే ఏంటన్నారు కదా, ఇక్కడ చూపించాను కదా, అవే సెలరీస్ అనమాట. సెలరీ కొంచెం యాపిల్ వేసాను, ఒక యాపిల్ లైట్గా లెమన్ స్క్వీజ్ చేసుకున్నాము. టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటుంది అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సెలరీస్ తీసుకోవచ్చు, కానీ నేను ఎందుకు రిస్క్ అని కొంచెం నేను టేస్ట్ చేస్తాను అంతే. ఒక 3-4 సిప్స్ అలా తీసుకుంటాను. మిగతాది వచ్చి సూర్యకి ఇచ్చేస్తాను. సూర్యకి ఇది చాలా ఇష్టమైన హెల్తీ డ్రింక్ అనమాట. సో చాలా బాగుంటుంది. ఫిల్టర్ చేసేసి తీసుకొని పెట్టేసుకోవచ్చు. నేనేమంటే గ్లాస్ జార్లో వేసేసి పెట్టేస్తాను, లేదా ఒక గ్లాస్లో వేసేసి దానికి కప్ ఏదైనా క్లోజ్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొంచెం లైట్ కూలింగ్ ఉండి తాగితే బాగుంటుంది అనమాట. దీంట్లో మనం కావాలంటే చియా సీడ్స్, సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చియా సీడ్స్ యాడ్ చేసి ఈ డ్రింక్ దాంట్లో వేసేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇదే డ్రింక్ మనం అవుట్ సైడ్ తీసుకోవాలనుకోండి 200-300 ఛార్జ్ చేస్తారు. కొన్ని రెస్టారెంట్స్లో సెలరీ జ్యూస్ కూడా అమ్ముతారు, అక్కడ 200-300 ఛార్జ్ చేస్తారు. ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి మనకు ఒక 50 రూపీస్తో అయిపోతుంది. ఒక యాపిల్, ఒక లెమన్, సెలరీస్ 50 రూపీస్ అవుతుంది అంతే అనమాట. ఇంకా నేనేం చేస్తున్నానంటే సారీస్ నిద్రపోయే టైంలో ఫస్ట్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను. సో ఇలాంటి వర్కౌట్స్ అవుతుంది అనమాట నాకు, ఇలా కింద కూర్చోవడం, లేయడం. ఇక్కడ వచ్చి పని మనుషులు కూడా దొరుకుతారు. నేను ఎవరు వద్దు అనేసి లేజీ అయిపోతాను అనేసి నా వల్ల అయినంత వరకు నేనే ట్రై చేస్తాను. మెయిడ్ అంతా వద్దు, వర్క్కి హెల్ప్ చేయడానికి ఎవరు వద్దు, నేనే చేసుకుంటాను అనేసి చెప్పాను. సూర్య మెయిడ్ని చూద్దాము ఒకవేళ ఇన్ కేస్ చేయలేకపోతే అనేసి అంటే కూడా నేను ఒప్పుకోలేదు. ఇంకా సైరస్ నిద్ర లేచేశారు. తనకు వచ్చి ఆమ్లెట్ తినిపిస్తూ ఉన్నాను అనమాట. ఈవినింగ్ అయింది. నిద్ర లేస్తూనే తనకి ఏదో ఒక స్నాక్ ఉండాలి. సో ఆమ్లెట్ అంటే తనకి చాలా ఇష్టం. ఆమ్లెట్ కానీ బ్రెడ్ టోస్ట్ కానీ, బ్రెడ్లో కూడా వీట్ బ్రెడ్ అంటే చాలా బాగా తింటారు. అది చేస్తున్నాను. అది చేసే లోపలే తనకి ఆకలి ఎక్కువ వేస్తుంది. నేను కుక్ చేసేటప్పుడు తనకు చూడాలంటే చాలా ఇష్టం. ఎత్తుకొని కుక్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ కొన్ని టైమ్స్ వేరే దారి ఉండదు. అంటే నేను అస్సలు ఎత్తుకోకపోతే తను ఫీల్ అవుతారు, అందుకని కొంచెం సేపు ఎత్తుకుంటాను అంతే అనమాట. ఇంకా కూర్చొని టీవీ చూసుకుంటూ ముగ్గురం ఈవినింగ్ స్నాక్స్ ఫినిష్ చేసుకున్నాము. ఒక 5కి అలా అంతా స్నాక్స్ తినేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా సైరస్ కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నారు. తనకి తినిపించే టైంలోనే ఇలా ముగ్గురం కూర్చొని కొద్దిగా రిలాక్స్గా ఉంటాం. నేను ఆఫ్టర్నూనే జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సూర్యకి ఆ జ్యూస్ ఇచ్చాను, తనకి అది ఉంటే సరిపోతుంది అనమాట. అది ప్లస్ ఆమ్లెట్, ఇదే మా స్నాక్స్. నేను కూడా ఆమ్లెట్ తినేసాను. మా ఇంటి దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుంది.
కొద్దిసేపు తర్వాత ఇంకా ఆఫీస్ వర్క్ కొంచెం ఉంటే అది కూడా ఫినిష్ చేసేసుకున్నాను. వర్క్ చేసుకుంటూనే ఇంట్లో పనులు కూడా చేసేసుకుంటాను అనమాట. నాకు ఇక్కడి నుంచి వ్యూ చూసుకుంటూ వర్క్ చేసుకోవాలంటే చాలా ఇష్టము. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా సైరస్ కూడా స్నానం చేయించేసాను. ఈవినింగ్ టైమే మోస్ట్లీ స్నానం చేయించేస్తాను అనమాట. తను స్నానం చేసుకుంటే కొంచెం ఈజీగా నిద్రపోతారు. మామూలుగా డేలో కూడా ఒక 2-3 అవర్స్ నిద్రపోతారు. ఆ టైమే నాకు ఫ్రీ టైం. మిగతా టైంలో ఎవరో ఒకరు ఉండాల్సిందే, మోస్ట్లీ మేమే ఉంటాం కాబట్టి. ఇంకా స్నానం చేయించేసిన తర్వాత చేయించకముందే బెడ్ అంతా కొంచెం సర్ది పెట్టేశాను. సైరస్ నిద్ర లేస్తూనే అన్నీ పీకేస్తారనమాట. పిల్లోస్, బెడ్షీట్స్ ఏమి ఉన్నారు. నాకేమో బెడ్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. బెడ్షీట్ అలా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నాకు నచ్చదు అనమాట. ఎప్పుడు చూసినా సర్ది పెట్టుకుంటూనే ఉంటాను నేను. సో ఫస్ట్ అలా సర్ది పెట్టేశాను. సైరస్కి వచ్చి స్నానం అంతా సూర్యాన్ని చేపిస్తారు. నేను చేపిలేనమాట. కొంచెం కష్టంగా ఉంటుంది స్నానం చేపించేటప్పుడు, జారుతుందేమో, సైరస్ని పట్టుకోలేనేమో అనేసి. సో స్నానం అంతా సూర్యాన్ని చేపించేస్తారు. మోస్ట్లీ అన్ని వర్క్ ఇద్దరం షేర్ చేసుకుంటాం అనమాట. నేను ఒకటే చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. మోస్ట్లీ అంత వర్క్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు. కొన్ని టైమ్స్ నేను తినిపిస్తాను, కొన్ని టైమ్స్ సూర్య తినిపిస్తారు. స్నానం మాత్రం కంప్లీట్గా తనే అనమాట. స్నానము, డైపర్ చేంజ్ అంతా. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా సైరస్కి డ్రెస్ చేంజ్ చేయించేస్తున్నాను అనమాట. కొంచెం తిని కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటారు సైరస్ మాతో. దాన్ని బట్టే మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. ఎక్కువ అల్లరి చేస్తే మేనేజ్ చేయడం కష్టం అనమాట. సో ఇదే నా రొటీన్. ఎలా ఉంది కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.